అందరికీ నమస్కారం। మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రజాస్వామ్యంలో మీకు ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడే హక్కు ఉంటుంది। అసెంబ్లీలో కూడా ప్రతి సభ్యుని కూడా తమ తమ వాయిస్ వినిపించేటువంటి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మరి కేవలము మాటలు చెప్పడానికి పరిమితం అవుతుంది తప్ప చేతుల్లో మాత్రం కనపట్లేదు। అది ముఖ్యంగా ఈరోజు మా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గారిని వారి ఎన్నికనే అవమానపరిచే విధంగా వారి గెలుపుకి వేరే పార్టీలు సహకరించారు కాబట్టి వారు గెలిచిరని చెప్పే విధంగా అవమానపరిచారు। వారు 3 సార్లు ఎమ్మెల్యేగా కంటిన్యూగా గెలిచి వస్తూ ఉన్నారు కాబట్టి వారి ఎన్నికని అవమానపరిచే విధంగా ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడం చాలా బాధాకరం। మరి అంతేకాదు మరి అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇయ్యరు। మా పేర్లు తీసుకుంటారు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే నియోజకవర్గ పేరు తీసుకుంటారు, అందరి సభ్యుల పేరు తీసుకుంటారు, అవమానిస్తారు, అపహేళన చేస్తారు। మరి మైకి ఇవ్వమంటే అవకాశం ఇవ్వరు అక్కడ। అంతేకాకుండా మళ్ళీ ఈరోజు కొత్త రూల్ తీసుకొస్తున్నారు। ఈరోజు ప్రెస్ అనేది ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇప్పటివరకు కూడా ఎన్ని ఉద్యమాలు జరిగినా మరి ఇక్కడ ప్రెస్ మీడియాకి 24 గంటలు కూడా ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు నడిచే వరకు కూడా మాట్లాడే ఒక అవకాశం మరి ప్రతి ప్రభుత్వం కలిగించింది। ఈరోజు మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు। అసెంబ్లీ సమావేశాలు నడుస్తుంటారంట, ఇక్కడ ప్రెస్ మీట్ నడవద్దని చెప్పేసి ఇప్పుడే అధికారులు అడుగుతూ ఉన్నారు। ఎవరిచ్చింది రూలింగ్? స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చిరా, బయట పెట్టండి। ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ధోరణికి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది। మీ గొంతులు లెక్కం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, మీరు ఎక్కడైనా మాట్లాడండి, ధర్నా చౌక్లో పోండి, ప్రజావాణిలో వచ్చి కలవండి, మీడియాలో మాట్లాడండి। అంటే మా యొక్క సభ్యుల యొక్క ప్రాథమిక హక్కు, మాకు హక్కుని కాలనిచ్చే విధంగా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం తెలుస్తోంది। మేము మొదట్లో మాకు ఎలాంటి పేషాలకు పోలే అవసరం లేదు, మేము ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం, ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తామని పదే పదే చెప్పినాం। ఈరోజు కేవలం మా గతంలో జరిగినటువంటి ప్రభుత్వం పైన తప్పు లేని పనిలో ఉన్నారు వారు। ఈ 2-3 రోజుల సభంతా కూడా మా మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు। ఈరోజు చాలా స్పష్టంగా అన్ని విపక్ష సభ్యులు మాట్లాడుతుంటే అడ్డంకులు చేస్తూ ఉన్నారు। ఈరోజు ఇక్కడ కూడా మాకు జరిగిన అవమానాన్ని మరి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి, మా సభ్యుడికి ఇస్తలేరంటే కొత్త రూలింగ్ తీసుకొచ్చి ఈరోజు చెప్తా ఉన్నారు। దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం। ప్రజలు గమనించాలి, ఎక్కడ కూడా మరి అసెంబ్లీ నడిచేటప్పుడు మీడియా పాయింట్ కూడా ఎప్పుడు కూడా ఆంక్షలు లేవు। మొట్టమొదట మరి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం తీసుకుంటున్న ధోరణి ఏ రకంగా ఏకపక్షం ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని మనవి చేసుకుంటూ ఈరోజు మా సహచర శాసనసభ్యుడు, మా సోదరుడు, మరి రాజకీయాల్లో అపారమైనటువంటి 4 దశాబ్దాలుగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, 3 సార్లు వరుసగా గెలిచినటువంటి మా శాసనసభ్యుని అవమానించే విధంగా ఈరోజు వేరే పార్టీ అడ్డం పెట్టి మరి వారు ఒడగొట్టడానికి ప్రయత్నం చేసాం తప్ప ప్రజలు మమ్మల్ని ఎన్నుకునే మాట చెప్తలేడు। కాబట్టి ఒక సభ్యుడికి ఏ రకమైన గౌరవిస్తున్నారో మరి ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి। ఇది మరొకసారి పొరపాటు జరగవద్దు। మీరే అన్నారు ప్రజాస్వామ్యంలో 49.0కు వాల్యూ ఉండదు, 51కే వాల్యూ ఉంటుంది। బరాబర్ మంచి మేడతో గెలిచినాం, మరి ఈరోజు మమ్మల్ని ఎట్లా అవమానిస్తారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం। కాబట్టి ఇలాంటి ఆంక్షల్ని పెట్టేది మానుకోవాలి, ఏమనుంటే అసెంబ్లీలో చర్చించాలి। మీరు ఇష్టం వచ్చిన ఆంక్షలు పెడితే మాత్రం ఊరికే ప్రసక్తే లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం। థ్యాంక్ యూ।